నమస్తే అమ్మా. నమస్తే నాన్న. మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. జనసేన నుంచి ఒక వ్యక్తి గెలవడం జరిగింది, నేరేడి చెట్ల నల్గొండ సంబంధించి. ఎలా చూస్తారు? నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది తొలి అడుగు, ఇదే తొలి అడుగు. నేను మన తెలంగాణకు రావాలని ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి మీడియాలో చెబుతున్నా, కొట్లాడుతున్నా. అయితే ఇన్నాళ్ళకి తెలంగాణ గడ్డ మీద జనసేన జెండా ఎగిరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తొలి అడుగు అనమాట. ఎటువంటి ప్రచారం చేయలేదు, జస్ట్ సింపుల్ గానే అంటే అతిపెద్ద మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే ఇది మొదటి ప్రారంభం. రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ ఏమో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది మార్పు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మనం పవనాన్ని అడుగు పెట్టాలా. ఇక్కడ మన తెలంగాణ గడ్డ మీద ఇంకా మారే జనాలు చాలా మంది ఉన్నారు. మన పవనన్న కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పవనన్న మీద గౌరవం అనమాట. ఎక్కడ పట్టినా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా పవనన్న కోసం ఎదురు చూస్తారు జనం. ఎందుకంటే పేద ప్రజలు కుప్పలు తెప్పలుగా ఉన్నారు అనమాట. ఎక్కడ పట్టినా ఒక నాయకుడు వస్తే నమ్మకంగా చేస్తాడని ఒక నమ్మకం. ఈ నమ్మకం కనుక ఈయన కూడా చేయకండి అనుకో, ఆయన కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఎట్టా పవనన్న దాకపోతే సమస్య తీరుద్ది, మన కష్టం తీరుద్ది అని చెప్పి ప్రతి పేదవాడే ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట. వేల కళ్ళు ఎదురు చూస్తున్నాయి, లక్షల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇది తెలంగాణ గడ్డ మీద ఆరంభం మాత్రమే నేను చెబుతున్నా. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మన ఒత్తడాన్ని నేను ఎదురు చూసిన. ఆయన రాలేదు. కానీ ఆయన జన సైనికులు చేశారు ప్రసారం చేశారు. కానీ ఆయన వస్తే ఇంకా ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం అనమాట. ఆయన కూడా రావాలా, వచ్చి ఆయన కూడా ప్రసారం చేయాలా. ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు 1,000 మంది ఉండరు. ఎక్కడ పట్టిన కుప్పలు తెప్పలుగా ఉన్నారు అన్నమాట. పేదవాళ్ళు సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళు ఉండరు అనమాట. అందుకని జనసేన జెండా ఇప్పుడు ఫస్ట్ ఒక్కాడే ఎగరటం ఇది ఆరంభం మాత్రమే. ఆయన వస్తే ఊరూరికే లేతది జనసేన జెండా. ధైర్యం, అదొక ధైర్యం, నమ్మకం అంతే. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటేసినప్పుడు ఈవెన్ బర్లేక వచ్చిన ఓట్లు కూడా రాలేవు, చాలా మంది విమర్శించారు. ఇప్పుడు చూస్తుంటే ఏకంగా మున్సిపాలిటీ గెలవటం ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే నమ్మకం. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం అనమాట. అది జనసేన జెండా మీద నమ్మకం. అది ఆమె రోజుకు చెప్పుదుగా జన సైనికులు కూలీలు జెండా మోసే వాళ్ళు అది దాన్ని నోరు బారేసుకుంది కదా. ఇప్పుడు ఒకసారి నోరాలు పెట్టి చూడమను, కూలీలా వీళ్ళు నిజమైన జన సైనికులా అని తెలుస్తుంది. అందుకని ఒక నాయకుడు అంటే అభిమానం ఉండాలి. నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడకూడదు, నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఆ నాయకుడి మీద నమ్మకం ఉండబట్టే మరి ఇక్కడ గెలిచిన తెలంగాణ గడ్డ మీద కూడా ఆంధ్ర నుంచి ఇక్కడ జనసేన జెండా ఎగిరిందంటే నమ్మకం కాదా? ఆయన కోసం కొన్ని ఏళ్ళ కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నేను నమ్మకం గట్టి చదువుతున్నా. అందుకని పవన్ కళ్యాణ్ మన అప్పుడు 10 ఏళ్ల కింద ఫస్ట్ అసలు తెలంగాణ గడ్డ మీదనే పెట్టిండు, పార్టీ పెట్టిండు, స్థాపించిండు. ఇప్పుడు ఏపీకి 2 రాష్ట్రాలు ఎడగొట్టారు కదా. ఈ ధర్మమూర్తులు బాగా ఎడగొట్టినాక ఏం బాగా అయింది మన తెలంగాణలో. పాప మన తెలంగాణ బిడ్డలు ఒక్కరు కూడా పేదవాళ్ళు లేరు, ఒక్కరు కూడా నిరుద్యోగులు లేరు. మన సమస్యలు ఒక్కల కాడ కూడా సమస్య లేదు. అందరం బాగున్నాం. అందుకని ఏపీని తెలంగాణని ఎడగొట్టారు. కలిసి ఉన్నా బాగుండేదే, విడిపోయినా అదే. వారు ఏడున్నా పేదవాడు పేదవాడు లాగానే ఉన్నాడు. ఎక్కడున్నా కూడా ఏపీలో లేడా పేదవాడు? ఏపీలో లేడా? ఇప్పుడు తెలంగాణలో ఉండు, ఏపీలో ఉండు, ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. కాకపోతే అది మనం చూసుకోవటం లేదు. అందుకని జనసేన జెండా ఎక్కడ ఎగిరితే అక్కడ న్యాయం జరుగుతుందని నా గట్టి నమ్మకం. తెలంగాణలో కొంతమంది అగ్ర రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి అంటారు. పవన్ కళ్యాణ్ కి తెలంగాణకి ఏం సంబంధం ఏంది అని చాలా మంది ప్రశ్నిస్తారు. మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ కి తెలంగాణకి సంబంధం లేదా? ఎందుకు లేదు సంబంధం? నా తెలియకడితే ఇప్పుడు మన భారత భూమి అంతా మన భారతదేశం ఒకటి కాదా? ఇప్పుడు మన సోల్జర్కి ఉందా మరి అక్కడ? ఇక్కడ పంచుతారు కరెక్టే. మన ఆర్మీ వాళ్ళు ఉండరు అక్కడ. ఈ రోజు వాళ్ళది ఏదో ఆర్మీ వాళ్ళది పాపం ఈరులు అయిన రోజు అంట. సాక్షాత్ వాళ్ళ గురించి నేను చెబుతున్నా. మన కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన రోజు ఈ రోజు. అటు ధర్మ పోరాటం అక్కడ చేస్తున్నారు మన కోసం. మనం ఇక్కడ ఏం చేసినాం? రాష్ట్రాలు ఎడగొట్టుకున్నాం. మరి అక్కడ ఎడగొట్టుకుంటే తెలంగాణ సోల్జర్స్ తెలంగాణ, ఆంధ్ర సోల్జర్స్ అని ఉందా? లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఉంది? రాష్ట్రాలు ఎడగొట్టారు. మరి ఆకాశాన్ని కూడా ఎడగొట్టమను, గాలిని కూడా ఎడగొట్టమను, ఈ మేధావుల్ని, ఈ భూమిని కూడా ఎడగొట్టమను. మరి అవతలకి నడవద్దు, దోడే సరే. తెలంగాణ బిడ్డ అవతల పోవద్దు, ఆంధ్ర బిడ్డ యువతలకు రావద్దు. ఎడగొట్టాలి లెక్క అయితే మరి, అంతే కదా. ఏది లేనప్పుడు ఎందుక ఏం పల్లెక ఎవడు కోడు బాగుపడతానికే కానీ మనల్ని బాగు చేసేవాడు ఎవడు లేడు. ఇదే ప్రముఖులు ఏమంటే పవన్ కళ్యాణ్ కాబోయే ప్రధానమంత్రి అవుతున్నారని చాలా మంది అంటారు. అవునా? కావాలని నేను కోరుకుంటున్నా. అసలు నేనే ఫస్ట్ కోరుకుంటున్నా. ప్రధానమంత్రి అయితేనే ఎక్కడ యావత్ ప్రపంచమైన పేదవాళ్ళు లేకుండా పోతారని నా నమ్మకం. పాసిబుల్ అయిద్దంటావా? ఎందుకంటే చాలా పెట్టిన 10 సంవత్సరాల తర్వాతనే ఈ రోజు కూటమి గెలిచింది. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటే ప్రధానమంత్రి ఆయనకి ఇంత టైం పడుతుంది.
పట్టుద్ది టైం. ఇప్పుడు మనిషిని నమ్మటానికి ఇప్పుడు మనమే కొంతమంది నమ్ముతున్నాం, కొంతమంది నమ్మట్లేదు. కూటమి ప్రభుత్వంలో పోయిండు, ఆయన ఒక్కడే నిలబడి గెలవచ్చు కదా, మరి ప్యాకేజ్ ఇస్తారని కొంతమంది అని అంటారు. నమ్మకం ఒక మనిషిని ఒక ఇంట్లోనే ఒకరు నమ్మకం. ఒక నాయకుడిని నమ్మాలంటే యావత్ ప్రపంచాన్ని నమ్మాలంటే మాటలా చెప్పు. ఇప్పుడు ఆయన అంత పరిపాలన చేస్తుండే అవతల చూపిస్తుండు కూడా, న్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసినట్టే చూపిస్తుండు. నమ్ముతారా? నమ్మట్లేదు. మరి ఏ నాయకుడు చేయలేదు కదా అట్ట. ఇప్పుడు రోడ్లు లేని కాడ రోడ్లు వేపిస్తుండు. ట్రాన్స్జెండర్లకి ఇంతవరకు ఎవరైనా వాళ్ళకి న్యాయం చేసిన నాయకుడు ఉండా చెప్పు. వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ బియ్యం కార్డులు కానీ ఇప్పించిన వాళ్ళు ఉండరా? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇప్పించిండు కదా ట్రాన్స్జెండర్లకు కూడా. ఇప్పుడు భర్త లేని వాళ్ళకి సాయం చేసిండు కదా. ఇప్పుడు అనాథ పిల్లలకు కూడా ఆయన సాయం చేస్తుండు కదా. ఆయన సొంత నిధుల్లో సహాయం చేస్తుండు కదా. ప్రతి ఒక్కటి సాయం చేస్తుండు. ఒక్కటి కాదు, ఆయన కొన్న దాంట్లో అందరికి సాయం చేస్తుండే. వేల కోట్లు అయితే ఆయనకు లేవు వాస్తవం. ఇప్పుడు ఆయన కూడా తప్పు చేస్తే ఇదే నోరు పెట్టుకొని ఇక్కడే కూర్చొని నేను కూడా మాట్లాడతా. అందరి నాయకులు ఆయన కూడా చేసిండు అనుకో, ఆయన ఆ రోజు కూడా నేను ఇదే మాట మాట్లాడతా తప్పు చేస్తే. ఇప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మన నాయకుడు గొప్పవాడని నేను చెబుతున్నా. చేయడు, ఫ్యూచర్లో కూడా చేయడు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చిండు. ఆయన కష్టం పేద ప్రజలకు పంచిపెట్టినోడు. తప్పు అసలే చేయడు. ఇంట కలిసిండు, బయట కూడా గెలుతాడు. కాకపోతే గెలవటానికి టైం పట్టుద్ది అంతే. ఇప్పుడు జనసేన జెండా తెలంగాణ గడ్డ మీద ఎగిరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట.